చూడు బేడ చూడు ఉన్నాయా బరాబరి తినా మూడో భాగం ఇవ్వరా మరాఠీ అది మరాఠీలో తెలుగు మూడో భాగం తెలుగులో చూడండి. ఈరోజు బేలలో సత్సంగానికి కార్యక్రమం జరుగుతున్నదంటే చాలా మంచి విషయమే. నిజమే, సత్సంగం లేనిది జీవుని కళ్యాణం కాదు, జీవునికి మార్గం దొరికేది కాదు. పనికొచ్చేదేమి, పనికిరాందేమి, చేసేదేమి, చెయ్యందేమి, మూఢనమ్మకాలేమి, ఇవన్నీ మనకు సత్సంగాలు చేస్తే మనకు గుర్తులవుతాయి. అందుకు సత్సంగాలు ముఖ్యమున్నాయి. కానీ బాగా వాళ్ళని అంటారు, ఏం సత్సంగాలు చేస్తారు, మాకే అంత తెలిసింది కదా, ఇంకా ఏం వినేది ఉన్నది, చెప్పినే చెప్పుడు, ఇన్నయే ఇనుడు, ఆన్య అంత పొరపాటు అంతా గాన్ని అయిపోతున్నది. మనము ఎంత విన్నా కానీ ఎప్పటిదాకా మనకి వినాలని కోరిక తపన ఎప్పటిదాకా మనలో ఉంటుందో అప్పటిదాకా మన ప్రయాణము సాగేది కాదు. అందుకు సత్సంగాలు ముఖ్యమున్నాయి, ఇనుడు ముఖ్యమున్నాయి. మర్ర చేస్తుడు మనము ఇనే కానీ మనకు చూపు లేదుగా, చేస్తుడు నేర్చినాం. ఏం చేస్తుడు, భక్తి చేస్తున్నా కదా, అందరు చేస్తున్నా కదా, నేను చేస్తున్నా కదా, అది కాదు. భక్తి చెయ్యు, దాన్ని తెలుసుకొని చెయ్యు. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, వాడిని తెలుసుకొని చెయ్యు. అందరూ దళం పూజలు చేస్తున్నారు, రాళ్ళ పూజలు చేస్తున్నారు. ఆ రాళ్ళలో దేవుడు లేడు కదా, గురు చెప్పలే కదా, రాళ్ళలో దేవుడు ఉన్నాడు గురు చెప్పలే కదా. మరి అందరూ మరి కానోడైతే ఆడు పోతాడు, అయినోళ్ళ కాడికెళ్ళి కూడా వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు. మరి ఏమైనావు నువ్వు మరి కానీ. అందుకు గురువు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా మన ఆచరణ గుణము స్వభావం ఎప్పటిదాకా కాదు అప్పటిదాకా మన కళ్యాణం అయ్యేది కాదు. ఈరోజు విషయం ఏమున్నదంటే, గురువు చెప్పుతుండు కళ్యాణ మార్గంబు. అందరు గురువులు ఏం చెప్తున్నారు, శిష్యుడు కళ్యాణం కావాలి, శిష్యునికి మోక్షంబి మార్గం గురువులు చూపిస్తున్నారు. గురువుల కర్తవ్యమేమి, శిష్యునికి చక్కని మార్గం చూపాలని, మోక్షంకు చేరబెట్టాలన్నది తపన గురుది ఉంటుంది. అయితే గురువు చెప్పుతుండు కళ్యాణ మార్గంబు, శిష్యుడు కనలేక చెడిపాయి. గురువు ఏం చేస్తాడు పాపం, శిష్యుడే కంటలేడు. ఇక్కడ
ఇక్కడ చిత్తం ఉంటే అటు పెట్టుకున్నాడు. గురి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఉన్నా అంటే ఆడు అటు చూస్తున్నాడు. అని కళ్ళాడు ఎట్లా కాదా మరి కాదు. గురువు ఏ విధంగా చెప్తున్నా ఆ విధంగా శిష్యుంది భావం ఉంటేనే ఏమన్నా అలా ఏమన్నా మతలబు ఉన్నాయి. గురి చెప్తున్నాడు ఎక్కడి శిష్యుడు చెప్తున్నాడు ఒకటి కళ్యాణ మార్గం కాదు. అందుకు గురువు చెప్పుతుండు కళ్యాణ మార్గంగా శిష్యుడు కనలేక చెడిపాయే. గురువు చెప్పే తీరులో చెప్తున్నాడు, శిష్యుందే చూపు లేదట్టు. ఇక ఏం చేయాలి? గురు ఏం చెప్తాడు? గురు ఏం చెప్తాడు? శిష్యుంది కూడా. అందుకు గురువు ఉండాలా, గురువు తగ్గట్టు శిష్యుడు కూడా ఉండాలి. గురేమో కళ్యాణ మార్గం చూపేది గురువు ఉన్నాడు, కానీ శిష్యుడు కనేటి భాగ్యము శిష్యుడు అనలేదు. ఏం చెప్తాం మరి? శిష్యునల్లా మోక్షం పొందుకోవాలని తపన ఉన్నది, గురు దగ్గర మోక్షం మార్గం లేదు. అది కూడా ఉంటదే. అందుకు గురువు శిష్యులు ఇద్దరిది భావం ఒక్కటైతేనే ఆడేమన్నా కళ్యాణ మార్గం ఉన్నది. శిష్యుడు కావాలా, గురువుకు నచ్చినట్ల శిష్యుడు కావాలా, శిష్యుడికి నచ్చినట్ల గురువు కావాలా, అయితేనే ఆడేమన్నా లాభం ఉన్నట్ల. అంటే శుక్రానికి ఏమెరుక చెరుకు రసము తీపు. అరే గురువు చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, బోధ మాటలు చెప్తున్నాడు, కానీ శిష్యుడికి ఆయనకి మనసులో పట్టలేదు. ఆయనకి శిష్యుడికి మనసులో పట్టలేదు. మరి పందికి అది చెరుకు రసం తీపు దానికి ఏమన్నా గుర్తవుతాయా? దానికి పందికి నరకమే కావాలా. అందుకు ఆ శిష్యునికి ఆయనకి నరకం పోయే బాటని పట్టుకున్నాడు. ఆయనకి ఎందరు మంది చెప్పిన ఎంబదాం ఆపినాడి ఆగేటోడు కాడు, అంటే నరకం బాటనే ఉంటుంది. అందుకు గురువుకు మించిన శిష్యుడు అయితేనే ఆడ ఏమన్నా లాభం ఉన్నట్ల. గురు బోధ ఏమి చేయన్నా నీ స్వభావమే మారతలేదు. గురు ఏం చెప్తున్నాడు? నీ స్వభావం మారు. గురు చెప్తున్నాడు నీ స్వభావం మారు. ఇక స్వభావానికి ఏమైంది? అన్నట్టు నాకు ఏమైంది? నా మంచిగా ఉన్నా కదా, నేను మంచిగా లేదా? అది కాదు. గురువుకు నచ్చినట్ల శిష్యుడు స్వభావం చేస్తేనే అన్నీ మన కళ్యాణం ఉన్నది. అందుకు గురుబోధ ఏమి చేయన్నా నీ స్వభావమే మారకుంది. గురు చెప్తున్నాడు నీ స్వభావం మారు. ఆచరణము, స్వభావము, గుణము మారతందుకే గురుబోధ, ఇంకా ఏమిటి కాదు. గురుబోధ అర్థమే మన గుణము స్వభావము మార్చుకుంటుంది గురుబోధ. మనం అంటున్నా ఏం మారింది? మంచిగా ఉన్నా కదా, మంచిగా ఉన్నా కదా నేను. నీది నీకు మంచిగా అంటే అది మంచిగా కాదు. అవి నలుగురు మంచివాళ్ళు అనాల నీకు. ఓలకాళ్ళు అయితే నేను మంచివాడిని అంటాడు. ఓలకని అడుగు, నేను మంచివాడిని అంటాడు. ఎంత దుర్గణమోడు ఉన్నా కానీ నేను మంచివాడిని అంటాడు. అది కాదు. నలుగురికి నచ్చాలి. నీ స్వభావము, గుణము, ఆచరణం నలుగురికి నచ్చాలి. అప్పుడే కీర్తి రూపంగా ఉండిపోతాడు. ఇప్పుడు తుకారాం మహారాజ్, కబీర్ దాస్ మహారాజ్ వీళ్ళు దావలేదు. ఇల్లు వాళ్ళు కీర్తి రూపంగా ఉన్నారు. ఇప్పుడు భక్తున్నారు, అమరమై ఉన్నారు. వాళ్ళు యుగాలు అయిపోయినాయి. వాళ్ళు సత్య యుగాలు అయిపోయినాయి. గౌతమ్ బుద్ధుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. కబీర్ దాస్ మహారాజు 700 సంవత్సరాలు అయినాయి. అయినా కానీ వాళ్ళ ఇప్పుడు కోటులు ఉన్నాయి, పూజలు నడుస్తుంది. అది కావాలి. అందుకు మరావే పరి కీర్తి రూపే ఊరావే. సత్యత అందరికీ ఉన్నది,
సావు ఊళ్ళకు ఇచ్చేది కాదు, కానీ కీర్తి రూపంగా ఉండాలి. అదేం మతలబు ఉన్నాయి. పండే 100 సంవత్సరాలు బతికిన లాభం లేదు. నంది రెండు సంవత్సరాలు బతకాలి గట్ల. గుణము శుద్ధి గోరు బోధ గుర్తు తెలియాలే కానీ అంత